శాంతి. మురళీ తారీఖు సెప్టెంబర్ 18, 2024. బాప్ దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, మీరు భూమిపైనున్న చైతన్య నక్షత్రాలు. మీరు మొత్తం విశ్వానికి వెలుగునివ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీ శరీరాన్ని శివబాబా కంచనంగా ఎలా తయారు చేస్తారు? జవాబు: బాబా చెప్తున్నారు, బ్రహ్మ తల్లి ద్వారా మీకు జ్ఞానమనే పాలను తాగించి మీ శరీరాన్ని కంచనంగా చేస్తారు. అందువలన త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని వారిని మహిమ చేస్తూ పాడతారు. ఇప్పుడు మీరు బ్రహ్మ తల్లి ద్వారా జ్ఞానమనే పాలను తాగుతున్నారు. దీని ద్వారా మీ పాపమంతా సమాప్తమైపోతుంది, కాంచనంగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఆత్మను కాంచనంగా చేసుకునేందుకు సావధానపరుచుకోవాలి. మన్మనాభవ యొక్క సూచననివ్వాలి. యోగ బలం ద్వారా పవిత్రమై మెరిసే నక్షత్రాలుగా అవ్వాలి. రెండో పాయింట్: ఈ బేహద్గా తయారైన నాటకాన్ని బాగా అర్థం చేసుకుని స్వదర్శన చక్రధారులుగా తయారవ్వాలి. జ్ఞాన అంజనాన్నిచ్చి మానవులను అజ్ఞానమనే ఘోరాంధకారం నుండి వెలుపలికి తీయాలి. ఈరోజుటి వరదానము: బాలకుని నుండి మాలికుడను అనే స్మృతి ద్వారా అన్ని ఖజానాలను సొంతం చేసుకునే స్వరాజ్య అధికారి భవ. వివరణ: ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులు మాత్రమే కాదు, కానీ బాలకుల నుండి మాలికులు. ఒకటేమో స్వరాజ్య అధికారానికి మాలికులు, రెండవది తండ్రి వారసత్వానికి మాలికులు. స్వరాజ్యానికి అధికారులుగా ఉన్నప్పుడు సొంత సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారం ఉండాలి. కానీ ఈ మనస్సు సమయ ప్రతి సమయం మాలికుడను అనే స్మృతిని మరపింపజేసి వశపరుచుకుంటుంది. అందువల్ల తండ్రి మన్మనాభవ అనే మంత్రాన్నిచ్చారు. మన్మనాభవగా ఉంటే ఏ విధమైన వ్యర్థ విషయం యొక్క ప్రభావం ఉండదు. అంతేకాక అన్ని ఖజానాలు నావే అనే అనుభవం అవుతాయి. స్లోగన్: పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని జరుపుకోవడమే అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యం. అచ్చా, ఓం శాంతి.